హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో 2 రకాల పిండి వంటలు సంక్రాంతి స్పెషల్గా చూపించబోతున్నాను. ఒకటి వచ్చేసి చెక్కలు అండ్ మరొకటి ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే బూందీ లడ్డు. సో చెక్కలు కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. అలాగే బూందీ లడ్డు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ అన్నిటిని యూజ్ చేసి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన ప్రిపరేషన్ చూపిస్తాను. ఫస్ట్ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. అందుకోసం ఒక గిన్నెని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి. ఇవి కరెక్ట్గా 50 గ్రామ్స్. ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళని పోసేసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక 2-3 సార్లు కడిగేసేసి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 15 నిమిషాలైనా సరే పప్పు అనేది నానపెట్టాలి. మీరు కావాలనుకుంటే పెసరపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు అనేది తీసుకోవచ్చు, లేదంటే సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక 50 గ్రాముల వరకు అల్లం అండ్ ఒక 50 గ్రాముల వరకు పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చికి తొడాలను తీసేసి అల్లంని పైన జస్ట్ అలా పీల్ చేసుకోండి, లేదంటే చాకుతో అలా పైన ఉన్న పార్ట్ తీసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ అల్లంని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోలేము కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా అల్లం మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా అలా డైరెక్ట్గా వేయకుండా 2 సగాలుగా తుంపి వేసుకోండి, సో దట్ ఈజీగా గ్రైండ్ అవుతుంది. సో ఇలా రెండింటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉండాలి. సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ను కూడా పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం బటర్ యూజ్ చేస్తామన్నమాట. మీరు తీసుకునే బటర్ అనేది ముందే తీసి బయట పెట్టుకోండి, సో దట్ బటర్ అనేది పిండిలో వేసి కలుపుకునేటప్పుడు ఈజీగా కలిసిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్కి పెసరపప్పు కూడా చక్కగా ఈ విధంగా నానిపోయి ఉంటుంది. సో ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండి కలుపుకోవడానికి ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకోండి, లేదంటే బేషన్లో అయినా సరే కలుపుకోవచ్చు. కలుపుకోవడానికి కొంచెం స్పేస్గా ఉండాలన్నమాట. సో అలా తీసుకుని ఇందులోకి 1 కేజీ వరకు బియ్యం పిండి వేసుకోండి. సో ఇది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి ఏమి కాదు. అండ్ జనరల్గా మనకి బియ్యం పిండి అనేది బయట స్టోర్లో దొరుకుతూ ఉంటుంది కదా, అది తెచ్చుకోకూడదు. దీనికి రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తాయన్నమాట. సో జనరల్ బియ్యం పిండి కానీ వాడారంటే సైడ్లో మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అండ్ అంత చక్కగా ఫ్రై అవ్వవు కూడా. అందుకని కంపల్సరీగా రేషన్ బియ్యం తీసుకుని చక్కగా మరపట్టించుకోండి. సో ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అనేవి వేడి చేసుకోవాలి. అందుకని ఒక గిన్నెని తీసుకుని అందులో 1 లీటర్ వరకు నీళ్ళని పోసుకుని ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసేసి హై ఫ్లేమ్లో బాగా వేడవనివ్వండి. ఈలోగా మనం మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. సో ఇలా పిండి వేసుకున్న తర్వాత ప్లేట్లో ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అండ్ ఆ తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక 4-5 రెమ్మలది వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి, సో దట్ మనకి అందులోకి ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ మనం ఒత్తుకునేటప్పుడు కరివేపాకు అనేది సపరేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ నీళ్ళన్నీ కూడా వంపేసేసి ఓన్లీ పెసరపప్పుని మాత్రమే వేసుకోండి. సో ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇందులో బటర్ వేసుకోవాలి. చెప్పాను కదా ముందే ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట పెట్టుకోమని. ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోండి. 100 గ్రామ్స్ బటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కాస్త తగ్గించి వేసుకున్నా సరే పర్వాలేదు. వీలైనంత వరకు 100 గ్రాముల బటర్ని అలా వేసేసుకోండి. సో ఇలా బటర్ వేసుకుని ఇప్పుడు ఈ ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, పెసరపప్పు, బటరు అన్నీ కూడా ఈ బియ్యం పిండికి చక్కగా పట్టేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి. సో ఎక్కడా కూడా మనకి బటర్ సపరేట్గా తగలకూడదు అనమాట. అదంతా బియ్యం పిండిలో చక్కగా కలిసిపోవాలి. సో ఇలా చేత్తో నలుపుకుంటూ అంతా చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల బటర్ అనేది ఈజీగా కలిసిపోతుంది. అండ్ మనకి వేడి నీళ్ళు కూడా చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి. నీళ్ళు అనేవి గోరువెచ్చగా కాదు, అంతకన్నా ఎక్కువగానే ఉండాలి. మరీ తెల్ల కాగేంత కూడా కాదు, కొంచెం తక్కువగా ఉండాలి. సో ఈ విధంగా వేడి చేసుకున్న నీళ్ళని కూడా పక్కన పెట్టుకుని చూడండి, ఇక్కడ నేను మీకు పిండి చక్కగా అంతా కలిసేట్లు కలిపిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా చుడితే ముద్ద అవ్వాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో కొంచెం అలా తీసేసుకుని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ వేడి నీళ్ళని పోసుకోవాలి. వేడిగానే పోసుకోవాలి. ఆ వేడి నీళ్ళలో డైరెక్ట్గా అలా చేయి పెట్టేసేకోకుండా దాని మీద పిండి వేసుకుని ఆ తర్వాత కలుపుకోండి. అండ్ నేను లాస్ట్ టైము చెక్కలు చూపించినప్పుడు చాలామంది ట్రై చేశారు. చాలామందికి చెక్కలు అనేవి మెత్తగా వచ్చేసాయి. సో అదంతా కూడా మీరు పిండి కలుపుకోవడంలో ఉంటుంది.
పిండి ఎలా కలుపుకోవాలి అనేది, ఎంత వాటర్ కానీ ఎక్కువ కానీ పోసేసారంటే చెక్కలు అనేవి డెఫినెట్గా మెత్తగా వస్తాయి. అందుకని ఎక్కువ వాటర్ పోయకుండా వీలైనంత గట్టిగా ఒత్తుతూ చక్కగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ నేను ఎక్కడ కూడా ఎడిట్ చేయకుండా మొత్తం కలిపిన ప్రాసెస్ అంతా కూడా చూపిస్తున్నాను. సో ఇలా కాస్త పిండి కొంచెం గట్టిగా ఒత్తుకున్న తర్వాత అంటే ముద్దలాగా, ఇప్పుడు కొంచెం పిండిని పొడి పిండి ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇలా పక్కకు తీసుకుని ఇందులోకి వేడి నీళ్ళని పోసుకోండి. సో ఆ వేడి నీళ్ళని పోసుకుని చెయ్యి అలా పెట్టేసేయద్దు, ఆ నీళ్ళ మీద పిండి వేసుకోండి. అప్పుడు ఏంటంటే వేడి తగ్గుతుంది, మీరు పట్టుకోగలుగుతారు చేత్తో. సో ఇలా మొత్తం చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ ఇన్నే పడతాయి అని చెప్పలేము, అది పిండి ఉన్న తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి. నేను మీకు జస్ట్ ఎలా కలుపుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను, వాటర్ క్వాంటిటీ అనేది చెప్పడం లేదు. మీకు ఒకవేళ మొత్తం పిండి క్వాంటిటీ ఒకటేసారి కలుపుకోలేరు అనుకుంటే ఇలా చిన్న చిన్న పిండి ఉండల్ని చేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇలా చేసుకున్న మొత్తం తర్వాత అన్నీ కూడా కలిపేసేసి ఒక పిండి ముద్దలాగా చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం పిండిని కూడా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, కొంచెం పిండి అనేది ఈ విధంగా చేతిలోకి తీసుకుంటే అంతా కలిపిన తర్వాత సో ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చింది అంటే మీరు పిండి అనేది పర్ఫెక్ట్గా కలిపినట్లే. ఇంతకన్నా పిండి కానీ లూజ్ చేశారు అని అంటే మాత్రం మీకు కంపల్సరీగా చెక్కలు అనేవి మెత్తపడిపోతాయి. సో క్రిస్పీగా పొంగుతూ చక్కగా రావాలి అని అంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు చక్కగా అంతా కూడా దగ్గరికి తెచ్చేసేసుకుని ఒక ముద్దలాగా చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు నీళ్ళు ఎన్ని పట్టాయో చూపిస్తున్నాను. సుమారుగా ఇన్ని పడతాయి, ఇంతకన్నా ఎక్కువ పట్టచ్చు లేదంటే తక్కువ కూడా పట్టచ్చు, కరెక్ట్గా ఇన్ని అని చెప్పలేము. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఒక ముద్దలాగా, ఒక చేత్తో వీలవ్వకపోతే 2 చేతులతో చక్కగా దగ్గరికి వచ్చేటట్లు ఇలా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. మీరంతా కూడా పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. పిండి కానీ కరెక్ట్గా కలిపారు అంటే చెక్కలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా చక్కగా ఉండలాగా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముద్దలాగా ఉండాలి, ఇంతకన్నా పల్చగా మాత్రం ఉండకూడదు, ఇంత గట్టిగా అండ్ సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండి ముద్దను పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏ సైజులో అయితే చెక్క కావాలి అనుకుంటారో ఆ సైజుకి తగ్గట్లుగా పిండి ముద్దను తీసుకోండి. సో కొంచెం పిండిని సపరేట్ చేసుకుని ఆ మిగిలిన పిండి మీద అంతా ఒక తడి క్లాత్ని కప్పుకోవడం కానీ, లేదనుకుంటే ఏదైనా ఒక గిన్నెని కానీ అలా బోర్లించండి. సో దట్ అందులో ఉండే సాఫ్ట్నెస్ అనేది అలాగే ఉంటుంది. లేదు మీరు గాలికి అలా పెట్టేశారంటే అది పిండి అంతా కూడా డ్రై అయిపోతుంది, అందుకోసం. సో ఇప్పుడు ఇలా కొన్ని పిండి ముద్దల్ని తీసుకుని చక్కగా పక్కన పెట్టుకోండి. సో వీటిని మరీ రౌండ్గా చేసుకోవాలి అని ఏం లేదు, కొంచెం అలా రౌండ్ షేప్ వచ్చేటట్లు ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని కిచెన్ టాప్ మీద కానీ లేదంటే కిందైనా సరే అలా పరుచుకుని పెట్టుకోండి. సో మనం ప్రిపేర్ చేసుకునే చెక్కలు కూడా దాని మీద డైరెక్ట్గా అలా వేసుకోవచ్చు. ఇప్పుడు చెక్కలు ఎలా ఒత్తుకోవచ్చో చూపిస్తాను. ఈ విధంగా నేనైతే పూరీ ప్లేస్లో చేస్తున్నాను ఈరోజు. ఇంతకుముందు వీడియోలో పూరీ ప్లేస్ లేకపోయినా చాలా ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను. దాని వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకోండి. పాలిథిన్ కవర్కి ఆ కింద భాగంలో అంటే పూరీ ప్లేస్కి వెనక భాగం 2 వైపులా కొంచెం నూనె అప్లై చేసుకోండి. సో దట్ ఆ కవర్ అనేది పద్దాక అటు ఇటు వెళ్ళకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పాలిథిన్ కవర్ మీద కూడా కొంచెం నూనెను అప్లై చేసుకోండి, ఎక్కువ నూనె ఏమీ పట్టదు. సో ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండి ఉండలను ఈ విధంగా మీ పూరీ ప్లస్ సైజుకి తగ్గట్లుగా పెట్టుకోండి, 3 లేక 4. సో ఇలా పెట్టుకుని జస్ట్ అలా ప్రెస్ చేసుకోవడమే, చక్కగా మనకి చెక్క అనేది రెడీ అయిపోతుంది. సో మరీ మందంగాను కాకుండా అలాగని మరీ పలుచగాను కాకుండా ఒత్తుకోండి. చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది. బాగా పలుచగా వస్తే ఏమవుతుందంటే కొంచెం త్వరగా విరిగిపోతాయి అంతే. సో ఇలా రెడీ చేసుకున్న ఈ చెక్కలన్నిటినీ కూడా చక్కగా కాటన్ క్లాత్ మీద వేసుకోండి, తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలాగే మిగిలిన పిండి ముద్దలతో కూడా ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంకా చెక్క దగ్గరికి ఎంత పలుచగా ఉండాలి అనేది. సో ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు వీటిని ఎలా కాల్చుకోవచ్చో చూపిస్తాను. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు ఇందులోకి అంటే నెక్స్ట్ బ్యాచ్కి కావాల్సిన ఉండలు అండ్ చెక్కల్ని ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి. సో ఆ నూనె కాగుతూ ఉండేలోపు ఫస్ట్ ఉండలు ప్రిపేర్ చేసుకున్నారంటే
నూనె కాగిన తర్వాత వీటిని వేసేసి చెక్కలు ఒత్తుకోవచ్చు. అండ్ చెక్కలు ఫ్రై చేసుకునేడానికి మనం కాటన్ క్లాత్ మీద వేసుకున్నాం కదా, ఎలా తీసుకోవచ్చో చూపిస్తాను. జస్ట్ ఆ కాటన్ క్లాత్ని పైకి లేపి చేతిలోకి చెక్కలు తీసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా చక్కగా కొన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆయిల్ కూడా కాగిపోయి ఉంటుంది. ఈ నూనె అనేది బాగా పొగలొచ్చేంత వేడిగా ఏం అవసరం లేదు, జనరల్ హీట్ ఉంటే సరిపోతుంది. సో అలా వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఇలా చక్కగా నూనెలోకి వదులుకోండి. నూనెలోకి సరిపడని వేసుకోండి, మరి ఎక్కువగా వేసేయద్దు. సో చక్కగా పొంగుతూ ప్రతి చెక్క కూడా బాగా వస్తాయి. సో ఇలా నూనెలోకి సరిపడని వేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేసాం కదా, ఫ్రై అవ్వేమో అని అనుకోవద్దు, చక్కగా ఫ్రై అవుతాయి. సో కొంచెం అవి ఆ పచ్చితనం పోతున్నప్పుడు గరిటెతో ఇలా కొంచెం ఆ పైన చెక్కను తీసేస్తూ ఉన్నారంటే జనరల్గా వాటంతటవే వచ్చేస్తాయి, కానీ కొంచెం తీసారంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీరే చూడండి చెక్కలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. సో పొంగుతూ కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. సో ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోండి, మీడియంలో కానీ సిమ్లో కానీ మార్చాల్సిన అవసరం లేదు. మరీ నూనె వేడి ఎక్కువగా ఉంది అనుకుంటే తగ్గించి పెట్టుకోండి. సో ఈ విధంగా కొంచెం అవి సపరేట్ అయిన తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి క్రిస్పీగా వేగితే సరిపోతాయి, బాగా కలర్ రావాల్సిన అవసరం కూడా ఏం లేదు. అవి తీసిన తర్వాత కాస్త కలర్ ఎక్కువ వస్తుంది, అందుకని కొంచెం అవి క్రిస్పీగా వేగిన తర్వాత తీసేసేయండి. నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి అనేది. ఫస్ట్ నూనెలో వేసుకున్న బ్యాచ్ అనేది ఫ్రై అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఆ ఉండల్ని చక్కగా ఇలా చెక్కల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చెక్కల్ని చక్కగా కాటన్ క్లాత్ మీద వేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి సెకండ్ బ్యాచ్కి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటూనే మనకి చెక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, పొంగుతూ కరకరలాడుతూ. మీకు సౌండ్ కూడా వినిపిస్తున్నాను, వినండి. విన్నారా? ఆ క్రిస్పీ అయిన సౌండ్ వస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి ఒక జాలిగరిటలోకి వేసుకోండి. కొంచెం ఆయిల్ పోయిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకున్నారంటే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అది మొత్తం కిందకి పడిపోతుంది. సో ఇదే విధంగా మిగిలిన చెక్కల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా సెకండ్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని వీటిని కూడా చక్కగా ఇలా కాటన్ క్లాత్ మీద నుంచి చేతిలోకి తీసుకుని డైరెక్ట్గా నూనెలోకి వేసుకోవడమే. సో ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చెక్కలు పర్ఫెక్ట్గా రావడానికి మెయిన్ థింగ్ పిండి ఎలా కలుపుకుంటున్నారు అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. పిండి కానీ చక్కగా కలుపుకున్నారంటే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న వాటిని చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న చెక్కల్ని చక్కగా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత చక్కగా పొంగుతున్నాయో అండ్ ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో. ప్రతి చెక్క కూడా చక్కగా పొంగుతుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు కొన్ని ప్రిపేర్ చేసిన తర్వాత చెక్కలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూపిస్తున్నాను చూడండి. తుంపి విన్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? అలా తింటుంటే నోట్లో కరిగిపోతూ ఉంటాయి అండ్ కరకరలాడుతూ ఉంటాయి. మీరు తప్పకుండా ఈ విధంగా ఈ పండగకి ఈ చెక్కల్ని ట్రై చేయండి. పండగనే కాదు, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు సో ఎక్కువ మోతాదులో చేసుకుని పెట్టుకున్నారంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు, లేదంటే ఇంటికి రాగానే చక్కగా అలా పెట్టివ్వచ్చు, ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా చెక్కలు కరకరలాడుతూ రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. నెక్స్ట్ బూందీ లడ్డు కూడా చూపిస్తాను. జ్యూసీగా చాలా చాలా టేస్టీగా వస్తుంది, అచ్చం స్వీట్ షాప్లో లాగానే ఉంటుంది. బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె పోసుకుని నూనెని కాగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఈలోపు పిండిని కలుపుకుందాం. పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని అందులో ఒక జల్లెడని పెట్టుకోండి. తర్వాత 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. శనగపిండిని కంపల్సరీగా జల్లించుకోవాలి, లేదంటే మీకు కలిపేటప్పుడు ఉండలు ఎక్కువ కట్టేస్తాయి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు కట్టుకోకుండా ఉంటుంది, మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలా 2 కప్పుల శనగపిండిని జల్లించుకోండి. ఇలా మొత్తం పిండి జల్లించుకున్న తర్వాత మీరు కావాలంటే కొద్దిగా వంట సోడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు, అవసరం లేదు కూడా. కావాలంటే వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ లేదా 2 చిటికలు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. అంటే బజ్జీల పిండి కన్నా కూడా కొంచెం పలుచగా కలుపుకోవాలి, మరీ పలుచగా చేసుకోవద్దు, కొంచెం పలుచగా చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల నీళ్ళల్లో 1/2 కప్పు నీళ్ళు అనేవి మిగిలాయి. మీకు కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏం లేదు, మీరు తీసుకున్న శనగపిండి క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ పిండి కలుపుకునేటప్పుడు కూడా మొత్తం నీళ్ళను ఒకేసారి పోసుకుని కలుపుకోకూడదు, ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి.
ఇక్కడ నేను మీకు పిండి మొత్తం కూడా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. మీకు కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక గరిటెని తీసుకుని పిండిని వెనక్కి తిప్పారంటే గరిటెకు ఈ విధంగా వేలుతో అన్నారంటే మనకి అలా లేయర్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా గరిటెకి పిండి అనేది అంటుకుని ఉండాలి. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు పిండి అనేది కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బూందీ వేసుకోవడానికి నేను ఇక్కడ నార్మల్ బూందీ గరిటెతో కూడా వేసి చూపిస్తాను. లేదంటే మన ఇంట్లో చిల్లులు గరిటెలు ఉంటాయి కదా, వాటితో కూడా చక్కగా వేసుకోవచ్చు. రెండింటితో కూడా వేసి చూపిస్తాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. పిండి కలుపుకున్న తర్వాత బూందీ వేసుకోవడానికి మనం ఇందాక ఆల్రెడీ నూనె స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని నూనె కాగనివ్వండి. నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకుని జస్ట్ ఒక డ్రాప్ అంతా నూనెలో వేసుకోండి. పిండి నూనెలోకి వేసిన వెంటనే పైకి తేలింది అని అంటే నూనె కాగినట్లే. ఇప్పుడు ఒక బూందీ గరిటెని తీసుకుని ఒక గరిటెడు లేదంటే 2 గరిటెళ్ళంతా పిండి వేసుకోండి. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. పిండి ఆ గరిటెలో వేసేసి అలా ఉంచేసేయండి. చూడండి చక్కగా ముత్యాలలాగా ఎలా పడుతుందో బూందీ చక్కగా పడుతుంది. మీరు కలుపుకోవడంలోనే ఉంటుంది పిండి. ఎవరైనా కూడా బాగా చేసేస్తారు. ఎంత పెద్ద టైం కూడా పట్టదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్లో మీకు బూందీ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఇలా బూందీ అంతా కూడా నూనెలోకి పడిపోయింది చూసారు కదా. ఇంకా పిండి లైట్గా ఉంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ బూందీని ఒకసారి గరిటెతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బూందీ గరిటెను ఈ విధంగా చేత్తో ఆ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఆ పిండి అంతా కూడా తీసేసి గిన్నెలోకి వేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు తోకల్లాగా రాకుండా ఉంటుంది. నీట్గా ముత్యాలలాగా పడుతుంది. అందుకోసం బూందీ వేసుకున్న ప్రతిసారి కూడా గరిటెని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు బూందీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెద్దగా టైం ఏం పట్టదు. జస్ట్ 1 లేదా 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. అంటే బూందీ పైకి లేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి. మీకు టైం చెప్పడం కన్నా కానీ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. సో ఒక బూందీని తీసుకుని ఇలా నొక్కారంటే బూందీ అనేది ఫ్రై అవ్వాలి, క్రిస్పీనెస్ రాకూడదు. అంటే 60 to 70% ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి నేను మీకు నొక్కి చూపిస్తున్నాను. చూసారా ఎలా ఉందో? ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన అంతా పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను మీకు గరిటెతో కూడా చేసి చూపిస్తానన్నాను కదా, అది కూడా ఇంతే సేమ్. నూనె కాగనివ్వండి. మళ్ళీ నూనె కాగిన తర్వాత ఈ విధంగా గరిటెను పెట్టుకుని పిండిని పోసుకోండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా పెట్టేసేయండి. దానంతటదే కిందకు పడిపోతుంది. చూసారా, నూనె కాగకుండా వేసారంటే కింద అంటుకుపోతుంది, పెద్ద పెద్దగా వచ్చేస్తుంది బూందీ కూడా. నూనె కాగిన తర్వాతే వేయాలి. ఇలా బూందీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బూందీ గరిటెను క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బూందీ అనేది వేగిన తర్వాత ఒకవేళ మీకు తీసేటప్పుడు గరిటెతో రావట్లేదు అని అంటే టీ స్ట్రైనర్ పెట్టుకుని తీసుకోండి, ఈజీగా వస్తుంది. ఇలా టీ స్ట్రైనర్తో తీసి వేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే మిగిలిన అంతా పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అంతా బూందీని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత లడ్డూలోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదారని వేసుకోండి. అదే మీరు 1 కప్పు శనగపిండితో చేసుకుంటే 1 కప్పు పంచదార వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు అన్ని నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని ఫస్ట్ పంచదారని కరగనివ్వండి. కరిగిన తర్వాత పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు పాకం వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెద్దగా టైం పట్టదు. పంచదార కరిగిన తర్వాత జస్ట్ 1 లేదా 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. చూడండి ఇలా లైట్గా తీగ అనేది వస్తూ పోతూ ఉండాలన్నమాట. బాగా థిక్గా రాకూడదు, తీగ లైట్గా ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 లేదా 2 చిటికెళ్ళంతా ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుని ఒకసారి కలిసేటట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు అండ్ కొన్ని కిస్మిస్ని వేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ని 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. కానీ పర్సనల్గా నేను ఫ్రై చేసిన వాటికన్నా కూడా ఇలా వేసుకుంటేనే ఇష్టపడతాను, అందుకని ఈ విధంగా వేస్తున్నాను. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకోండి. బూందీ పాకంలోకి వేసుకున్న తర్వాత మీకు లడ్డు అనేది స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అని అంటే ఇందులోకి జస్ట్ 1 చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కువగా మాత్రం వేసుకోకండి. జస్ట్ అలా చేత్తో నలుపుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకం అంతా కూడా బూందీకి చక్కగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ లేదా 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. వేసుకుని చక్కగా కలిసేట్లు కలుపుకుని దీని మీద ఒక మూతను పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి బూందీని అటు ఇటు తిప్పుకోండి. కిందది పైకి కిందకి వేసుకోండి. అప్పుడు పాకం అనేది చక్కగా అంతా పడుతుంది. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 గరిటెళ్ళ బూందీని అందులోకి వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బూందీ అంతా కూడా ఇందులోకి వేసేసుకుని ఇప్పుడు మొత్తం చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లడ్డూలాగా చుట్టుకోవడమే. ఇలా కొద్దిగా బూందీని ఎందుకు గ్రైండ్ చేసుకోమన్నాను అని అంటే మీకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే మొత్తం చక్కగా కలవదనమాట. అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుని కొంచెం గోరువేడి మీదుగా ఉన్నప్పుడు లడ్డూలాగా చుట్టుకోవడమే. చక్కగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఆ వేడి కూడా తట్టుకోలేరు అని అనుకుంటే మీరు తట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు తీసుకుని లడ్డూలాగా చుట్టుకోండి. చూసారు కదా ఈ 2 రకాల పిండి వంటలు, ఒకటి బూందీ లడ్డు, మరొకటి చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని కూడా ఈ పండగకి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.